సహా ఈరోజు సండే కదా, మేడం హోంవర్క్ ఇచ్చింది నిన్న శనివారం పూట. ఏం హోంవర్క్ ఇచ్చింది చూపిస్తావా? నీ పేరే పేరు? సహాసా. ఎన్నో క్లాసు నువ్వు? ఫస్ట్ క్లాస్. హోంవర్క్ ఇచ్చింది చూపిస్తావా? ఒకసారి చూపించు. సుహాసిని, నీకు కూడా మేడం హోంవర్క్ ఇచ్చిందా? మేడం హోంవర్క్ ఇస్తే చూడండి ఎంత చక్కగా దిద్దిందో సుహాసిని. పిచ్చి పిచ్చి రాయలేదు, స్టార్టింగ్ ఇంతే సుహాసిని. ఇంకో సంవత్సరం అయితే బాగా రాసిద్ది చూడకుండా. ఇటు పక్క ఇదేంటి సుహాసిని? మమ్మీ ఇదేంటిది? ఇది ఇది డి. సరే రాయ్. వద్దు, అన్నయ్య తీసుకోవద్దు. బలపం ఏది? బలపం ఇరా. బలపం ఏది? నీ స్కెచ్లు తీసుకోకాకు, దిద్దుమా. సాహసు, మేడం ఇచ్చిన హోంవర్క్ చూపి. ఎన్ని నువ్వేం రాసింది? ఫస్ట్ నుంచి చూపి. ఈ చూపినా ముందు ఆ బుక్లో చూపి. మేడం ఏమి రాసింది నీకు? హోంవర్క్ ఏమి ఇచ్చింది? వాళ్ళు మొత్తం రాసిందా? నువ్వేం దిద్దింది? రాసింది నువ్వేనా? సూపర్ రా. తర్వాత ఈరోజు హోంవర్క్ ఇదే? నిన్న శనివారం రోజు ఇచ్చిన హోంవర్క్ ఇదేనా? ఇదేంటిది? యాపిలా? సరే, యాపిల్కి రెడ్. మరి దీనికి ఆకుకి ఏం వేస్తారు? గ్రీనా? ఓకే, వేసే మరి. తర్వాత ఇదేంటిది కిందది? మ్యాంగోనా? మ్యాంగోకి ఏ కలరు? దగ్గర పెట్టుకో, స్కెచెస్ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడే తీసుకొచ్చింది. మ్యాంగోకి ఏంటిది అది? ఏ కలర్ అది? ఎల్లో కలర్. సరే, మొత్తం ఫిలప్ చేయి, తర్వాత చూద్దాం. గ్రీన్ వేస్తున్నావా ఆకుకి? వెరీ గుడ్. సో అది నువ్వు కూడా దిద్దు మమ్మీ. బలపం ఏది? ఇదిగో బలపం. కానీ రాయ్. గో. మీ మమ్మీ ఏం చేస్తుంది? కుట్టు మిషన్ నేర్చుకుంటుంది మీ మమ్మీకి కూడా. ఎవరి సహాయం లేకుండా వీడియోలో చూస్తూ కుట్టు మిషన్ నేర్చుకుంటున్నావు రాజకుమారి. రైలు బండ్లా ఊగుతున్నావు. కుట్టు బాగానే పడుతుందా? నానా, అబ్బో సూపర్ చేసావు. మ్యాంగో కూడా మ్యాంగో చేసిన తర్వాత. సరే సరే, నిదానంగా నీ వరకే నేర్చుకో. లైట్ కూడా పెట్టా నీ కోసం, రింగ్ లైట్. సరిపోద్దా? వెళ్తారు? సరే మరి. సాస్ ఎంతవరకు వచ్చింది? సరే కానీ, వెరీ గుడ్, బాగా రాస్తున్నావు. తర్వాత కూడా హోంవర్క్ ఉన్నాయి కానీ మొత్తం రాయి, సరేనా? రాసేసావు మనది. ఇంకేం హోంవర్క్స్ ఉన్నాయి? సుహాసిని, నువ్వు వాడు బుక్స్ ఎందుకు నాశనం చేస్తున్నావు? ఇదేంటిది? ఇది యువా? వెరీ గుడ్. ఇవి కూడా రాయి. సరే, ఓకే. పొట్టబ్బాయి నిద్రపోతున్నాడు. అజీ, కేంద్రం కాడ పాలు పోసుకొచ్చా కానీ ఆడు పెట్టాను టీవీ కాడ. కాగబెట్టి తోడే పెరుగుకి. దోశలు పోసుకొచ్చావా? సుహాసిని నీకు ఒకటి వేసాను. సాధుబాబు నీకు ఒకటి వేసా. ఎవరు వాళ్ళు? ఎవరు? మేమేనా? తలకేచారా? వాళ్ళు కూడా పిల్లలకు మొక్కలే. ఇక నా తిను. ఇదిగో నీకు కూడా సీయ. చాలే వేసుకున్నావు కూడా. శ్వాసకి కాక వాడు మంట అంటాడు మళ్ళీ. వాడు పాలు దా పిల్లలకి. తినడమ్మా, తిను.
సరేనండి, బావ అయితే పాలు అయితే పోసుకొస్తే కాగబెడుతూ ఉన్నాను. ఈ మొత్తం బాగా కాగిన తర్వాత పిల్లలకి ఒక గ్లాసులో చల్లారబెట్టేసి పిల్లలకైతే తాపేసి తోడేసి ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చేయాలి. రేపు సోమవారం కదా, పిల్లల్ని ఇంక స్కూల్కి పంపిస్తూ విధంగా ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటాను. పాలైతే బాగా కాగబెట్టేసి గ్లాసులు వేసాను. కొంచెం టేస్ట్కి సరిపడా లైట్గా ఉప్పు వేసేసాను, సాల్ట్. మొత్తం తిప్పారి పోసి పిల్లలకు దాపుదాం. చిన్నయ్య గారు పెద్దయ్య గారికి ఫ్రెండ్స్. బాగున్నాయా పాలు? మూసికేసే కదా, బాగున్నాయా? డాడీ నన్ను కూడా అలుగుతున్నాను అన్నిటికీ. చెప్పండి, తల్లేమో పాలు అవుతున్నారు. నీకు స్పూన్ ఎందుకు ప్రిన్స్గా మళ్ళీ చెప్పండి, స్పూన్ ఎందుకు? దా పెద్దయా దామా దా అని చెప్పేసి వాళ్ళ డాడీ దాకా ట్యూషన్లా చెప్పేస్తాడు. అన్నీ మీకు గుర్తున్నాయిగా, జాగ్రత్తగా చదువుకోండి, నీట్గా ఉండండి. డబ్బుల పడ్డి మీకు తెలుసా? డబ్బులు పడే సంగతి ఏం సంగతి? మేడం చెప్పినట్టుగా చదువుకో, సరేనా? ఇంట్లో నేనంటే నానంటే ఎంత భయంగా ఉంటున్నావో స్కూల్లో మేడం భయం కూడా ఉంటుండ. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేశాను. కనపడుతున్నాయా బాత్రూమ్ పైన 2 కోతులు? కోతి పిల్ల కోతి అనమాట. నిన్న దోశ టేస్ట్ చేసి వెళ్ళింది, దాహానికి తొట్లో నీళ్ళు తాగెళ్ళింది. అందుకని మళ్ళీ ఈరోజు వచ్చిందనమాట. అరే తిమ్మన్నా వచ్చింది మంకీ, చిన్న కోతి. ఇదిగో పట్టుకోండి, స్కూల్కి అయితే రెడీ చేశాను ఇద్దరు పిల్లల్ని. అదిగోండి బాక్స్ ఎట్లు. ఇవి పట్టుకో డాడీ. మంకీస్ హాయ్ చెప్పండి. అయిగోండి ఏంటి ఏరుకుంటున్నారా? చిన్న చిన్న కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి ఏరుకుంటా ఉన్నాయి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. ఇంకా 5 నిమిషాల్లో బస్సు వచ్చింది. పదండి మరి పిల్లల్ని బస్సు ఎక్కిచ్చేసి. అది కూడా పట్టుకో, అది నా చేతికి బాక్స్ పెట్టు. బస్సు వచ్చిద్ది అని చెప్పేసి రోజు హడావుడి వెళ్తా ఉన్నాము. ఎందుకు ఆ బాక్స్ అయితే పిచ్చివేస్తున్నావు? పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఇంకా అంట్లు బట్టలు తీసేసుకోవాలి. కోత అంటే ఇష్టమా? రండి, అదిగా చిన్న తోతి పిల్ల. అయితే రండి, నడండి, ముందు పండి. కొబ్బరి మట్టలు పడ్డాయి పైనుంచి. పా ఇది పిలిచి నువ్వు కూడా. సరేనండి, ఒక 5 నిమిషాల బస్సు వచ్చింది. మా కెమెరామెన్ ఈ అబ్బాయి అనమాట. బస్సు వచ్చినప్పుడు వీడియో చేస్తాడు. చెప్తా లక్కి, మీ స్కూల్ ఉంది అలా? ఏంది ఇంకా బస్సు రాలేదురా, లేట్ అయింది అలా. ఇప్పుడు దాని భూమి
దగ్గరికి రా బస్ వచ్చాక బాయ్ దివ్య బాయ్ బాయ్ ఏమి పడ్డావు సరే జాగ్రత్త మరి పాలకి అయ్యి డబ్బులు అన్న డబ్బా బాయ్ లక్కి బాయ్